సామెతలు 22వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూచి దాగును. ప్రాకారం ఏం చేస్తుందంటే ప్రమాదాన్ని ముందే చూస్తుంది కదండి. ప్రాకారం ఎక్కిన వాడు అపాయాన్ని ఏం చేస్తాడు? పసిగడతాడు. చెప్పండి, అపాయాన్ని ఏం చేస్తాడు? కాబట్టి ప్రాకారం అపాయాన్ని ముందే చూస్తుంది. అందుకనే ప్రాకారం చాలా గొప్పది. ఈ అధ్యాయంలో ప్రాకారం ఉంది. మొదటి మాట మనం ఏం నేర్చుకున్నాం? ప్రాకారం. ప్రాకారం దేనికి సాదృశ్యమో? దేవుని వాక్యానికి సాదృశ్యమో. దేవుని వాక్యం అనే ప్రాకారం మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన సంఘంలో ఉంటే ఆ పట్టణం ఏం కాదు, పాడైపోదు. ఆ పట్టణంలోకి ఏమి రాదు, పాపం రాదు. ఆ